अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయిక పాఠంలో 5వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 93వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామః. చూడండి, సూత్రం వచ్చేసి 94. తస్య చ దక్షిణా యజ్ఞాఖ్యేభ్యః. పదాలు విడివిడిగానే ఉన్నాయి, పద విభాగ. తస్య షష్ఠి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. దక్షిణ ప్రథమ విభక్తి ఏకవచనం. యజ్ఞాఖ్యేభ్య యజ్ఞాఖ్యేభ్య పంచమి విభక్తి బహువచనం. ఈ రకంగా 4 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి యజ్ఞం ఆచక్షతే ఇది యజ్ఞాఖ్యా. యజ్ఞం ఆచక్షతే ఇది యజ్ఞాఖ్యాః. తేభ్యః యజ్ఞాఖ్యేభ్యః. ఇది ఉపపద తత్పురుష సమాసం. యజ్ఞం ఆచక్షతే ఇది యజ్ఞాఖ్య ఉపపదం ఉంది కాబట్టి ఇక్కడ అందుకే ఉపపద సమాసం చెప్పుకున్నాను. యజ్ఞం ఆచక్షతే ఇది యజ్ఞాఖ్యాః. తేభ్యః యజ్ఞాఖ్యేభ్యః. అనువృత్తి వచ్చేసి ఠై తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కాలాత్ ఇత్యధికారోపి. కాలాత్ పైనుంచి కాలాత్ అనే అధికారం వచ్చినప్పుడు కూడా కాలాత్ ఇత్యధికారోపి అత్ర నా సంబధ్యతే. కాలాత్ ఇత్యధికారో అపి అత్ర నా సంబధ్యతే. అత్ర నా సంబధ్యతే. అర్థం వచ్చేసి అంటే ఇక్కడ కాలాధికారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సంబంధం ఉండదు. అంటే ఇక్కడ అనుమతి తీసుకోవడం లేదనమాట, వాటి యొక్క సంబంధం ఇక్కడ లేదనమాట. ఇప్పుడు అర్థం చూడండి. సూత్రం తస్య అని షష్ఠి విభక్తితో యుక్తమై ఉంది కదా, అందుకే షష్ఠి సమర్థేభ్యో యజ్ఞాఖ్యేభ్యో ప్రాతిపదికేభ్యో. షష్ఠి సమర్థవంతమైనటువంటి యజ్ఞాఖ్య ప్రాతిపదికాలతోటి యజ్ఞ అంటే యజ్ఞాన్ని చెప్పేటువంటి శబ్దాలు ఏవైతే యజ్ఞాఖ్య యజ్ఞ కథనం చేసిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాతిపదికముల చేత యజ్ఞాఖ్యేభ్య ప్రాతిపదికేభ్యో దక్షిణ ఇది ఏతస్మిన్ అర్థే. అంటే దక్షిణ ఈ అర్థమే. దక్షిణ ఈ అర్థమే అంటే ఈ అర్థంలో దక్షిణ ఇత్యేతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి. ఠై ప్రత్యయం వస్తుంది. ఠై ప్రత్యయం ప్రయోగించే అనువృత్తి వస్తుంది అన్నమాట. ఠై ప్రత్యయో భవతి. ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు. అగ్నిష్టోమస్య దక్షిణ, ఆగ్నిష్టోమికి, వాజపేయస్య దక్షిణ, వాజపేయికి, రాజసూయస్య దక్షిణ, రాజసూయ రాజసూయికి. అలాగా మనకు ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయన్నమాట.
క్షమ్యతాం. చూడండి. తో అగ్నిష్టోమస్య దక్షిణ అగ్నిష్టోమికి, వాజపేయస్య దక్షిణ వాజపేయికి, రాజసూయస్య దక్షిణ రాజసూయకి అని చెప్పి ఇక్కడ రూపాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. రూపసిద్ధి అనేది అగ్నిష్టోమ అనేది ఈ యాగాల పేర్లు అన్నమాట. యజ్ఞ కథనాంచి అగ్నిష్టోమ యాగము, వాజపేయి యాగము, రాజసూయ యాగం ఇవన్నీ ఈ యజ్ఞముల యొక్క పేర్లు అన్నమాట. యజ్ఞానికి చెప్పేటువంటి విశిష్టమైన నామాలు, విశిష్టమైన ఫలసిద్ధి కూడా ఉంది వీటి యొక్క యాగాల యొక్క. అస్తు. సో మొత్తానికి అగ్నిష్టోమ అనే ప్రాతిపదికం చేత అగ్నిష్టోమ ప్రాతిపదికం చేత టక్ ప్రయత్నం తెచ్చుకున్నప్పుడు టక్గా అనుమతి లోపం చేస్తాం, టా మిగులుతుంది. టా స్థానంలో ఇక ఆదేశం వస్తుంది. అగ్నిష్టోమ ఇక, తర్వాత అగ్నిష్టోమ ఇక, తర్వాత ఎస్సీ లోపం చేసుకొని అగ్నిష్టోం ఇక కలిపితే అగ్నిష్టోమిక. తర్వాత స్త్రీలింగంలో మనకు ఇక్కడ టై కాబట్టి గీష్ వస్తుంది, గీస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. కాబట్టి పిగ్ధానై ద్వైసద్ మాత్ర తయప్ తయప్ ఠక్ ఠై, ఠై శబ్దం ఉంది ఇక్కడ. టై కై కొరపహ అనే సూత్రం ప్రకారం గీస్ తెచ్చుకుంటేనా అప్పుడు మనకు గీస్ కనుమతి లోపం చేస్తాం, ఈ మిగులుతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఎస్సీ లోపం చేసుకుని ఈ కలుపుకుంటే అగ్నిష్టోమికి అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకుని ఆ సుకి హలంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారం లోపం చేసుకుంటే గిన అగ్నిష్టోమికి అలా వస్తుంది. ఇక్కడ ఆది అచ్చు వృద్ధి చేసుకుంటాం తదితర స్వచామాదేహి ప్రకారంగా, అందుకే ఆగ్నిష్టోమికి అలా వస్తుంది. అలాగే వాజపేయి శబ్దం చేత వాజపేయికి, రాజసూయ శబ్దం చేత రాజసూయకి ఇక్కడ అదే విధంగా సిద్ధిస్తాయి. అన్నిట్లో ఇదే మనం రూపసిద్ధి అర్థం చేసుకోవాలి. అస్తు. సో తస్య దక్షిణ యజ్ఞాఖ్యేభ్య యజ్ఞవాచి ప్రాతిపదికం చేత కూడా మనకు థై ప్రత్యయం వస్తుందని చెప్పి విశేష సందర్భంలో ఈ సూత్రం ప్రకారంగా థై ప్రత్యయం తెచ్చుకున్నాం. మహోదయ, ఇక్కడ దక్షిణ అనేది ఇది స్త్రీలింగమా, దీర్ఘం ఉంది? జీ జీ స్త్రీలింగ శబ్దం అండి, అందుకే ఇక్కడ ఆగ్నిష్టోమికి దక్షిణ అని చెప్పాల్సి వస్తుందన్నమాట. సరే మా. నెక్స్ట్ చూడండి. తత్ర చ దీయతే కార్యం భవవత్, తత్ర చ దీయతే కార్యం భవవత్, తత్ర అవ్యయపదం చ అవ్యయపదం, దీయతే క్రియాపదం, కార్యం ప్రథమా విభక్తి ఏకవచనం. కార్యం ప్రథమా విభక్తి ఏకవచనం, భవవత్ అవ్యయపదం. భవవత్ శబ్దం కొంచెం ఓపెన్ చేసి చెప్పాడు. భవ ఇవ భవవత్, భవకి సమానంగా ఏదైతే ఉందని భవవత్ అంటామంట. భవ ఇవ భవవత్. అలాగే సప్తమ్యర్థే వతి ప్రత్యయ, సప్తమి విభక్తి అర్థంలో వతి ప్రత్యయం తెచ్చుకున్నాం. సప్తమ్యర్థే వతి ప్రత్యయ, వతి ప్రత్యయం వచ్చిందన్నమాట. అనువృత్తి వచ్చేసి కాలాత్ తద్ధితాః జ్ఞాప్ ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. కాల శబ్దానికి సంబంధం ఇక్కడ కలుపుకున్నాడు. పైన కాల శబ్దానికి సంబంధం ఉంటూ కూడా కలుపుకోలేదు అనమాట. అక్కడ ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అక్కడ అందుకే తీసుకోలేదు. అర్థం వచ్చేసి సప్తమి సూత్రం తత్వ శబ్దం ఉంది కదా, తత్వం సప్తమి విభక్తితో యుక్తమైంది కాబట్టి తత్వ సప్తమ్యా స్థల ప్రకారం స్థల ప్రతి తీసుకున్నాం సప్తమి విభక్తి అర్థంలో. అందుకే ఆ సామర్థ్యం చేత ఇక్కడ సప్తమి సమర్థాత్ కాలవాచిన ప్రాతిపదిక, సప్తమి సమర్థవంతమైనటువంటి కాలవాచి ప్రాతిపదికం చేత దీయతే అంటే ఇవ్వబడుతుంది, దీయతే కార్యం ఇత్యేతయో అర్థయో, ఈ అర్థంలో దీయతే కార్యం ఇత్యేతయో అర్థయో భవవత్ ప్రత్యయా భవంతి, భవత్ ప్రత్యయాలు వస్తాయి. భవవత్ ప్రత్యయాలు మనకి ఇక్కడ వస్తాయి. దీయతే కార్యం ఇత్యేతయోర్ అర్థయోరపి, కార్యం ఇత్యేతయోర్ అర్థయోరపి, ఇత్యేతయోర్ అర్థయో భవవత్ ప్రత్యయా భవంతి. ఏంటి భవవత్ ప్రత్యయాలు వస్తాయంట, అంటే భవార్థంలో ప్రత్యయాలు వస్తాయి. సప్తమే సమర్థాత్ కాలవాచిన ప్రాతిపదిక దీయతే కార్యం ఇత్యేతస్మిన్, దీయతే కార్యం ఇత్యేతయోర్ అర్థయో, ఈ అర్థాల్లో ఇత్యేతయో అర్థయో భవవత్ ప్రత్యయా భవత్ ప్రత్యయాలు వస్తాయి. ఉదాహరణకి
యథా మాసే భవం మాసికం, యథా మాసే భవం మాసికం, మాసే భవం మాసికం, సంవత్సరే భవం సాంవత్సరికం, సంవత్సరే భవం సాంవత్సరికం. అలాగే ప్రావృషేణ్యం హైమంతం హైమంతికం, భవార్తే ప్రత్యయాః భవంతి. ఇవి భవల్ ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాం ఈ ఇవ్వబడుతుంది అనే అర్థంలో. కానీ కార్యం ఇది ఏతయోర్ అర్థయోః, కార్యం ఇత్యేతయోర్ అర్థయోః. దీయతే ఒకటి కార్యం, ఈ రెండు అర్థాలు. ఇవ్వబడుతున్న ఒకటి కార్యం పని అర్థంలో. ఈ రెండు అర్థాలు భవత్ ప్రత్యయాలు వస్తాయి. ఉదాహరణ ఏ రకంగా చూపించాలంటే యథా మాసే భవం మాసికం, మాసంలో అంటే ఒక నెలలో జరిగేదాన్ని భవం అంటే జరిగేది. ఇప్పుడు భవ అర్థంలో అని చెప్పినట్టే జరగబోయేది, ఒక నెల జరిగేది, 10 రోజులు జరిగేది, ఒక రోజులో జరిగేది అంటే అయ్యేది, జరగబోయేది మొత్తానికి భవిష్యత్తులో తో జరగబోయేది అనమాట. అందుకే మాసే భవం మాసికం అంటాం. అలాగే సంవత్సరే భవం సాంవత్సరికం, ప్రావృషేణ్యే భవం ప్రావృషేణ్యం. ఇక్కడ మళ్ళా ఢై ప్రత్యయం వచ్చిందన్నమాట. ప్రావృషేణ్యం ప్రావృషేణ్యం. అలాగే హైమంతం, ఇక్కడ అని ప్రత్యయం వచ్చింది. మళ్ళీ హైమంతికం, ఇక్కడ మళ్ళీ టక్ ప్రత్యయం వచ్చింది, హైమంతికం. అలాగే భవార్తే ప్రత్యయాః భవంతి. ఇవన్నీ హైమంతికం భవార్థంలో, అంటే ఇవన్నీ జరగబోయేటివన్నీ అర్థంలో మనం భవార్తే ప్రత్యయాః ఇవన్నీ ప్రత్యయాలు చూసాం. తథైవ, అలాగే ఇప్పుడు దీయతేకి సంబంధించి ఉదాహరణలు. దీయతే కార్యం ఇత్యేతయోర్ అర్థయోరపి, అంటే దీయతే భవార్థం ఏ రకం ప్రత్యయాలు వచ్చాయి, అలాగే దీయతే ఇవ్వబడుతున్నాయి. కార్యం ఇత్యేతయోర్ అర్థయోరపి, ఈ రెండు అర్థాల్లో కూడా మనకు ఉదాహరణలు ఉంటాయి. ఏ రకంగా అంటే మాసే దీయతే కార్యం మాసికం, ఒక మాసంలో ఏ కార్యం అయితే ఏ పని ఇవ్వబడుతుందో దాన్ని మాసికం కార్యం అంటాం. సంవత్సరే దీయతే కార్యం సాంవత్సరికం అంటాం, సంవత్సరంలో ఇవ్వబడిన కార్యాన్ని సాంవత్సరికం అంటాం. ప్రావృషి దీయతే కార్యం వా ప్రావృషేణ్యం ఇత్యాదయః. ప్రావృషి దీయతే కార్యం వా ప్రావృషేణ్యం ఇత్యాదయః. ఇవన్నీ మనకు రూపాలు సిద్ధిస్తాయన్నమాట. ఇక్కడ అందుకే మనకు భిన్న భిన్న భవార్థంలో దీయతే అర్థంలో మనకు భిన్న భిన్న ప్రత్యయాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ दिया जाता है और కార్యం అంటే కర్ణ యోగ్య, అంటే కార్యం అంటే చేయడానికి యోగ్యమైన ఏదైతే ఉందని కార్యం అంటారు. చేయటానికి యోగ్యమైన దాన్ని కార్యం కింద తీసుకున్నాం, అంటే పని అనే అర్థం. అంటే చేయడానికి యోగ్యమైన పని ఏదైతే ఉందని ఆ పనిని అది ఇవ్వబడుతుంది, ఇలాంటి అర్థం. ఈ రెండు అర్థాల్లో భవ అర్థకే సమాని ప్రత్యయ హో జాతే, భవార్థంలో సమానంగానే ప్రత్యయాలు వస్తాయి. భవ అర్థకే సమానం, భవార్థంలో ఏ రకంగా ప్రత్యయం వస్తాయో అలాగే దియా జాతా హై కర్ణ యోగ్య కార్యాలు ఏవైతే ఉన్నాయో, చేయదగలిసిన పనులు ఏవైతే ఉన్నాయో అలాంటి ఈ రెండు అర్థాలు కూడా భవవత్ అంటే చేయబోయేటువంటి అర్థాలు ఏ రకంగా మనం పైన మాసికం సాంవత్సరికం చెప్పుకున్నాం, అలాగే ఇక్కడ కూడా ఈ రెండు అర్థాలు కూడా అదే విధంగా ప్రత్యయాలు వస్తాయి, ప్రత్యయాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి దాన్ని పోల్స్తూ ఇక్కడ చూపించబడింది అన్నమాట. అందుకే ఇక్కడ అర్థాత్ జైసే 4:3 మే కాలవాచీయం సే సామాన్య శైషిక్ భవార్థమే టై ప్రత్యయ చెప్పుకున్నామట. అక్కడ 4వ అధ్యాయం 3వ పాదంలో 4:3లో అంటే కాలవాచి ప్రాతిపదికం చేస్తే సామాన్యంగా శైషిక్ శైషిక ప్రత్యయాలు చెప్పుకున్న శేషాధికారి ప్రత్యయాలు చెప్పుకున్నాం. అక్కడ మీకు గుర్తుంటుంది శైషిక విజ్ఞానిట్లా భవార్థంలో భవార్థంలో టై ప్రత్యయం తెచ్చుకున్నాం. మళ్ళీ ఏన్య ప్రావృష్య ప్రాతిపదిక ఏన్య ప్రాతిపదికం వస్తుంది. ఏన్య ప్రత్యయం 17వ సూత్రంలో ఏన్య ప్రత్యయం వచ్చింది. ఇలాగా కంటిన్యూ చెప్పుకున్నాం. చాలా శేషాధికారంగా భవార్థం చెప్పడానికి కొన్ని ప్రత్యయాలు చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఆది శబ్దం చేత మొత్తం వచ్చాయి. ఇక్కడ ఆది ప్రత్యయ కహే హే ఉసి ప్రకారం ఏ రకంగా అయితే భవార్థంలో శైషిక అధికారాన్ని ప్రత్యయాలు చెప్పుకున్నాం అదే రకంగా అదే విధంగా యహాబి ఇక్కడ కూడా దీయతే కార్యం ఈ అర్థాల్లో కూడా ఇవ్వబడుతుంది, చేయడానికి యోగ్యమైంది. ఇలాంటి అర్థాల్లో కూడా వే సబ్ ప్రత్యయ హో జాయంగే. అక్కడ ఏ ప్రత్యయాలు చెప్పుకున్నా అవే ప్రత్యయాలు మొత్తం కూడా ఇక్కడ కూడా ఈ ఇవ్వబడుతుంది, చేయబడుతుంది, చేయడానికి యోగ్యమైంది. ఇలాంటి అర్థాల్లో కూడా అవి ప్రత్యయాలు మళ్ళీ తెచ్చుకోవచ్చు. అందుకే ఇక్కడ అదే విధంగా మాసే దీయతే కార్యం మాసికం, సంవత్సరే దీయతే కార్యం సంవత్సరికం, ప్రావృషి దీయతే కార్యం ప్రావృషేణ్యం ఇత్యాదయ రూపాలు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రావృషి ప్రాతిపదికం చేత
ఏన్య ప్రత్యయం తెచ్చుకుంటేనే ప్రావరిశేన్య. సో ప్రావరిశ్ ప్లస్ ఏన్య, తర్వాత ఎస్య లోపం చేసుకుంటే ప్రావరిష్ ప్లస్ ఏన్య కలిపితే ప్రావరిశేన్య, తర్వాత సు తెచ్చుకుని సూస్థానం అమ్మ అమ్మి పొదువ చేసుకుంటే ప్రావరిశేన్యం వస్తుంది. అలాగే సంవత్సర ప్రాతిపదికం చేత టై ప్రత్యయం చేసుకుంటే టై స్థానం ఏక ఆదేశం తెచ్చుకుంటే ఆది అచ్చుకు వృద్ధి చేసుకుని సాంవత్సరికం రూపం వస్తుంది. ఇక్కడ సూస్థానం అమ్మ అమ్మి పొదువ. అలాగే మాసికంలో కూడా మాస ప్రాతిపదికం చేత ఆది అచ్చుకు వృద్ధి చేసుకుని ఆది అచ్చు వృద్ధి చేసుకుని అదే వస్తుంది. మళ్ళీ మాసా ప్లస్ టై, మాసా ప్లస్ ఇక మాసిక ఎస్సి అది లోపం చేసుకుని తర్వాత సూస్థానం అమ్మ అమ్మి పొదువ మాసికం ఇలాగ రూపాయలు సిద్ధిస్తామట. పై చెప్పినవి కూడా అన్ని ఇదే రకంగా అర్థం చేసుకోవాలి. హిమ ప్రాతిపదికం చేత హేమంత ప్రాతిపదికం చేత హైమంతం వస్తుందట. హేమంత ప్రాతిపదికం చేత హైమంత ఇక్కడ అని ప్రత్యయం వచ్చింది. హైమంతికం అనేది ఇక్కడ టక్ ప్రత్యయం తెచ్చుకుంటామట. ఆదేశకు వృద్ధి చేసుకుంటాం, అందుకే హైమంత ప్లస్ ఇక హైమంతిక తర్వాత సూస్థల అమ్ము అమ్మి పొదువ రూపాలు కూడా సామాన్యంగానే ఉన్నాయన్నమాట. కాబట్టి మొత్తానికి దీయతే కార్యం ఈ రెండు అర్థాల్లో కూడా భగవత్ ప్రత్యయాలు వస్తాయి. భగవత్ ప్రత్యయాలు అంటే శైషిక అధికారంలో ఏవైతే భవార్థంలో ప్రత్యయాలు చెప్పుకున్నామో అక్కడ ప్రత్యయాలు ఏ రకంగా చూసాం అదే రకంగా ఇక్కడ కూడా దీయతే కార్యం అనే అర్థంలో కూడా తెచ్చుకుంటాము అని చెప్పి ఈ రకంగా ఈ సూత్రంలో ప్రస్తావించబడింది. అస్తు స్పష్టమైంది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, తత్ర దీయతే కార్యంకి అనువృత్తి. మళ్ళీ ఇక్కడ అనువృత్తి వస్తుంది 17వ సూత్రం వరకు, 97వ సూత్రం వరకు చూడండి. ఈ సూత్రం వరకు వస్తుంది కింద. నెక్స్ట్ సూత్రం వరకు విష్టాదిభ్యోన్ విష్టాదిభ్య పంచమీ భక్తి ఏకవచనం, పంచమీ భక్తి బహువచనం అండ్ ప్రథమా విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి విష్ట ఆదిరి ఏషం తే విష్టాదయ తేభ్య విష్టాదిభ్య. ఇది బహువ్రీహి సమాసం అన్నమాట. విష్ట ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే దాన్ని విష్టాదయ అంటాం. తేభ్య విష్టాదిభ్య. అస్తు ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి తత్ర దీయతే కార్యం తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సప్తమి సమర్థేభ్యో విష్టాదిభ్య ప్రాతిపదికేభ్యో దీయతే కార్యం ఇది అనయోర్ అర్థయోర్ అన్ ప్రత్యయో భవతి. సూత్రంలో అన్ ప్రత్యయం విశేషంగా చెప్పబడింది అన్నమాట, విధానం చేయబడింది. విష్టాది గణంలో ఉన్నటువంటి ప్రాతిపదికముల చేత సప్తమి సమర్థవంతమైనటువంటి విష్టాది శబ్దాలు తీసుకోవాలి. సప్తమి సమర్థేభ్యో విష్టాదిభ్య ప్రాతిపదికేభ్యో దీయతే ఆర్ కార్యం ఈ రెండు అర్థాల్లో మనకు అను ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని ఈ సూత్రం ప్రస్తావించింది. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు చూడండి. విష్టే దీయతే కార్యం వైయుష్టం. వ్యుష్టే దీయతే కార్యం వైయుష్టం లేదా నైత్యం. నిత్యే దీయతే కార్యం నైత్యం అంటాం. విష్టాది గణంలో ఉండే శబ్దాలు అన్నమాట ఇవి. ఓకేనా? సో ఇక్కడ వ్యుష్టే దీయతే కార్యం వైయుష్టం. ఇక్కడ విష్టే కాకుండా వ్యష్టే వ్యా ఉండాలి. వ్యష్టే దీయతే కార్యం వైయుష్టం నిత్యే దీయతే కార్యం నైత్యం ఇలా వస్తాయి. ఇక్కడ విశేషం ఏంటంటే వ్యష్టం శబ్దం అంట. ఆ వ్యష్టం శబ్దం కదా గురువు గారు. దాంతో నిర్మితమైన పదం అండి ఇది. ఏదైనా చూపించమండి. వి పూర్వక ఉష్ అండి. త ప్రత్యాంతం అండి. కకార తకార ఆకారాల త నిష్ఠా ప్రత్యాంతం అండి. నిష్ఠా ప్రత్యాంతం వి ప్లస్ ఉస్ ప్లస్ వి కాస్త వ్యూ అయ్యింది అంతే అండి. ఉస్ ప్రాతిపదికమా? అదే ఉస్ ధాతు అంటారు. ఉస్ ధాతు అయినప్పుడు సంధి చేస్తాం. వ్యుష్ట అయిపోయింది. అది వ్యుష్ట అయ్యింది. ఆ వ్యుష్ట ప్రాతిపదికము మళ్ళా నా యువాభ్యాం పదాంతాభ్యాం పూర్వౌచ్చుతాభ్యాం మైచ్ ప్రకారంగా
ఆ వ్యుష్ట అనేది మనకు వైష్టగా మారిపోయింది. అవునండి. విష్ట అనేది ఇక్కడ యకారంలో ఉండేటువంటి అకారానికి ఐకారం వచ్చేసింది, అందుకే వైష్ట ఐకారం అయిపోయింది. వస్తుందండి. నా వ్యాభ్యం పదాంతాభ్యం పూర్వత్తు తాభ్యం తాభ్యామై పూర్వంలో ఐచ్ ఆగం వస్తుంది, ఐచ్ ఆగమంగా తీసుకుంటాం. తర్వాత వృద్ధి చేసుకుని మనకు వైయుష్టం వస్తుంది అన్నమాట. వైయుష్టం అంటే పొద్దునే ప్రాతిపదికం ఇచ్చేది ప్రభాత సమయంలో ఇచ్చే కార్యమో లేకపోతే చేసే కార్యమో. జీ ఉష్ అన్నారు అదే కదండి విధంగా ధాతు. ఉషాకాలం అంటే ప్రాతకాలంలో ఆ సందర్భం తీసుకోవచ్చు. జీ జీ ఇక్కడ మనకు వ్యుష్ట ప్రాతిపదికం చేత అనుప్రత్యయం వచ్చింది. అనుప్రత్యయం రాగానే ఇక్కడ ఆది అచ్చుకు చేసుకోవడానికి మనకు నిమిత్తం అంటూ ఏం లేదు కాబట్టి, అంటే ఆదిలో మనకు అందుకే నా యువాభ్యాం పదాంతాభ్యాం యొక్క విశేష సూత్రము, ఆ సూత్రం ప్రకారంగా త్యాగం చేసుకున్నామట. త్యాగం చేసుకుని వై అయిపోయింది. వైయుష్ట ఆ తర్వాత ఎస్ఏటి లోపం చేసుకుని వైష్ట్ ఆ తర్వాత కలుపుకుంటేనే వైయుష్ట, తర్వాత సూస్తున్న అమ్మ అమి పూర్వ చేసుకుంటే వైయుష్టం అలాగా వస్తున్నాడు. ఇక్కడ ఈ సూత్రం మరి గమనించండి మీరు. నా యువాభ్యాం పదాంతాభ్యాం పూర్వౌతు తాభ్యాం ఐచ్, ఓకేనా? ఆ నియమం ప్రకారంగా మనకు త్యాగం వస్తుందన్నమాట. వస్తు అలాగే నైత్యం ఇక్కడ సామాన్యంగా నిత్యం ప్రాతిపదికం చేత టై అని ప్రత్యయం తెచ్చుకుంటాం. అలాగే అదే వృద్ధి చేసుకుని నైత్య అన్న, తర్వాత ఎస్సీ లోపం చేసుకుని నైత్య అన్న కలిపితే నైత్య సు అము నైత్యం అలాగే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు విశేషంగా మీరు దీన్ని కూడా ఓపెన్ చేసి చూడండి. 7వ అధ్యాయంలో 3వ పాదంలో 3వ సూత్రం అనమాట మీకు స్పష్టమవుతుంది అన్నమాట. స్థితి అక్కడ చూపించబడుతుంది అన్నమాట. అస్తు అంటే యకార వకారాభ్యాం పదాంతాభ్యం పూర్వం. ఇక్కడ యకార వకారం ఇక్కడ మనకు వ్యుష్ట అన్నప్పుడు వి ఉస్ అని చెప్పి వ్యూ అయిపోయినా ఇక్కడ వకారం ఉందన్నమాట. కాబట్టి యకార వకారాభ్యాం అంటే యకార వకారానికి పక్కన అంటే దాని వకారం పైన మనకు వెంటనే ఐకారం ఆదేశంగా వస్తుంది అన్నమాట. అందుకే వై అయిపోయింది, ఓకేనా? ఇది యకార వకారాభ్యం అంటున్నా, అంటే తర్వాత అంటే యకారం కానీ వకారం పక్కన ఇక్కడ వకారం ఉంది కాబట్టి వకారం పైన పక్కనే ఐకార ఆదేశం చేసుకుంటేనా ఆగం చేసుకుంటే గన మనకు వై యుష్టం అలా వస్తుంది. అస్తు తేన యథా కథాచ హస్తాభ్యాం నయతౌ, తేన యథా కథాచ హస్తాభ్యాం నయతౌ ఇది సూత్రం. మనకు పదవిభాగం వచ్చేసి తేన యథా కథాచ హస్తాభ్యాం పంచమే విభక్తి ద్వివచనం, న యతౌ ప్రథమ విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అంటే యథాచ యథా కథాచ హస్తం చ ఇది యథా కథా చ హస్తం, యథా కథా చ హస్తం చ యథా కథా చ హస్తం. అలాగే ఇక్కడ నశ్చ యత్ చ నై యతో అయిపోతుంది. ఇది కూడా ఈ రెండు చోట్ల ద్వంద్వ సమాసం తీసుకున్నామట. అస్తు తో అనువృత్తి వచ్చేసి దీయతే కార్యం తద్దితాః యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థాభ్యం, ఎందుకు సూత్రంలో తేన అని చెప్పి తృతీయ విభక్తితో యుక్తమై ఉందన్నమాట. తృతీయ సమర్థాభ్యాం యథా కథా చ హస్త ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం యథాసంఖ్యం క్రమంగా న యతౌ ప్రత్యయో భవతః. ఇక్కడ యథా కథా చ అనే ప్రాతిపదికము అస్త ప్రాతిపదిక, రెండు ప్రాతిపదికల చేత ఇత్యేతాభ్యాం ప్రాతిపదికం యథాసంఖ్యం అంటే క్రమంగా, అంటే యథా కథా చ అనే ప్రాతిపదికం చేత నా ప్రత్యయం వస్తుంది, హస్త ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం వస్తుంది. అదే క్రమాన్ని తీసుకోవాలి. న యతౌ ప్రత్యయో భవతః. ఏ అర్థంలో వస్తాయి ప్రత్యయాలు అంటే దీయతే కార్యం ఇత్యేతయో అర్థయో, ఈ రెండు అర్థాలు వస్తాయి. ఉదాహరణకి యథా కథా చ దీయతే కార్యం వా యథా కథా కథాచం, యథా కథా చ దీయతే కార్యం వా, దీయతే అర్థం కావచ్చు కార్యార్థం కావచ్చు, అందుకే వా ఇచ్చామట. యథా కథాచం
అలా వస్తుందన్నమాట. హస్తేన దీయతే కార్యం వా హస్త్యం, హస్తేన దీయతే కార్యం వా హస్త్యం, ఇలాగ మనం అర్థం చేసుకోవాలి. యథా కథాచ అనే ప్రాతిపదికం చేత నా ప్రశ్న చేసుకున్నప్పుడు నాకు అనుబంధ లోపం చేస్తాం, ఆ మిగులుతుంది. ఇప్పుడు యథా కథ అనే కదా, నా నిత్ ప్రత్యయం అనా నాక ఇది చేసాం కదా, నిత్ ప్రత్యయం కాబట్టి ఆదేచ్చు వృద్ధి చేసుకుంటాం, ఆదేచ్చు వృద్ధి చేసుకుని యాథా అయిపోతుంది. యథా కథాచ అనేది యాథా కాథ, యాలో యథ అనేది యాకు దీర్ఘం వచ్చేస్తుంది, ఆదేచ్చు వృద్ధి, యాథా కథాచ అయిపోయింది అన్నమాట. తర్వాత ఆ ఉంది కదా, తర్వాత ఎస్సీ ఎదిచ్చి లోపం చేసుకుని చకారంలో ఉండే అకారం లోపిస్తుంది. తర్వాత చకారంలో ఉండే అకారం లోపించింది కాబట్టి ఎస్సీ ఎదిచ్చే ప్రకారంగా పక్కన ఉన్న అకారం కలిసిపోతుంది, యథా కథాచ. తర్వాత ప్రాతిపదికం కాబట్టి సు తెచ్చుకుంటాము, ఆ సుస్థానంలో అమ్ము అమ్మి పొదవ చేసుకుంటే యథా కథ యాథా కథాచం అలా వస్తుంది అన్నమాట. హస్తేనే దీయతే కార్యం వా, అలాగా హస్తం ద్వారా ఇవ్వబడుతుంది లేదా హస్తం ద్వారా చేయడానికి యోగ్యమైంది, ఇలాంటి అర్థంలో హస్త్యం అంటాడు. హస్త ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం వస్తుంది. హస్త యత్, యత్ కనుమతి లోపం చేస్తే యా. సో ఇక్కడ హస్త యా, సో తకారంలో ఉండే అకారం లోపిస్తుంది, ఎస్సీ ఇచ్చే ప్రకారంగా హస్త యా కలిపితే హస్తియ. తర్వాత సుస్థాల అమ్ము అమ్మి పొదువ చేసుకుంటే హస్తియం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. యథా కథాచ శబ్ద అవ్యయోంక సముదాయ. యథా కథాచ శబ్దాలు ఏంటంటే ఇవి అవ్యయాల యొక్క సముదాయం అంట. తథా అనాదర అర్థక వాచక. యథా కథాచ అనేది అనాదర అర్థం, నిందార్థంలో అంటే ఆదరించకపోవడం అన్నమాట. అంటే ఆదరణ అంటే గౌరవించడం, అనాదర అంటే గౌరవించకపోవడం, నిందించడం, ఇలాగ తీసుకోవచ్చు. అనాదర అర్థక వాచక, ఈ అవయపదాలు అనాదర అర్థాన్ని బోధించే శబ్దాలు అంటే ఇక్కడ అవి ఇక్కడ సంకేతించబడ్డాయి. నెక్స్ట్ చూడండి, సంపాదిని. సంపాదిని సప్తమి విభక్తి ఏకవచనం ఒకే పదం, ఇది సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది. అనువృత్తి వచ్చేసి తేన టై తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తృతీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ సంపాదిని అభిధేయే ఠై ప్రత్యయ భవతి. సంపాదిని అనే అర్థం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు అంటే గమ్యమానంగా ఉన్నప్పుడు ఠై ప్రత్యయం వస్తుంది. తృతీయ సమర్థవంతమైనటువంటి ప్రాతిపదికం అది ఎలా ఉండాలంటే సంపాదన అర్థం గమ్యమానంగా ఉండాలి. సంపాది అర్థం విషయం గమ్యమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఠై ప్రత్యయం పైనుంచి మనం యథావిధంగా తెచ్చుకుంటామంట. ఠై ప్రత్యయ భవతి. సంపాదన అంటే శోభిత్ కియా హై అంటే శోభించబడింది అంటే అలంకరించబడింది, శోభాయమానంగా చేయబడింది, అలాంటి అర్థం గమ్యమానంగా ఉండాలంట మనం చెప్పే ఉదాహరణలో. అటువంటి తృతీయ సమర్థవంతమైన ప్రాతిపదికం సంపాదిని అంటే శోభించబడింది అలాంటి అర్థం గమ్యమానంగా ఉందనుకోండి, అప్పుడు ఠై ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఠై ప్రత్యయో భవతి. ఉదాహరణకి కర్ణ వేష్టకాభ్యాం సంపాది ముఖం, కారణ వేష్టికం ముఖం, కర్ణ వేష్టకాభ్యాం సంపాది. సంపాది శోభిత కియా అంటే చెవులకు చెవులు పెట్టుకుంటే శోభాయమానంగా ఉంటుందన్నమాట. అంటే శోభించే అర్థం ఉంది కదా ఇక్కడ, ముఖమండానికి ఒక అందం వచ్చేస్తుంది అన్నమాట. అది కర్ణ వేష్టకాభ్యాం సంపాది, సంపాది శోభించబడింది, ఎవరిది ముఖం. ఆ ముఖాన్ని కారణ వేష్టికం అంటామట. ఆ ముఖాన్ని ఏమంటాము కారణ వేష్టికం ముఖం. కారణ అంటే కర్ణ అంటే ఇక్కడ ఏంటి చెవులు, చెవుల్లో వేష్టించబడ్డ ధారణ చేయబడ్డటువంటి ఏదైనా కానీ ఏవైతే ఉన్నాయో కుండలాలు కానీ చెవులు కానీ ఏవైతే అంటాం మనం అవి కారణ వేష్టికం ముఖం అని చెప్పి ప్రస్తావించుకుంటామట. అంటే శోభించబడుతున్నాయి ఆ ముఖంలో ఏవైతే ధారణ చేయబడ్డాయో చెవులకు అవి. అలాగే వాస్త్ర యుగికం శరీరం, శరీరం మీద ఈ వస్త్రాలు బాగా ధారణ చేయబడి శరీరం మీద ఏ వస్త్రాలు ధారణ చేయబడ్డాయో అవి అలంకార భూషణంగా ఉన్నాయి అంటే ఆకర్షణయుక్తంగా ఉన్నాయి. అందుకే వాస్త్ర యుగికం శరీరం అంటామట. వస్త్ర యుగాభ్యాం సంపాది వాస్త్ర యుగికం అని చెప్పుకోవచ్చు. వస్త్ర యుగాభ్యాం వస్త్ర యుగాభ్యాం దివస వస్త్ర యుగాత్ సంపాది. అక్కడ మనకు కర్ణ రెండు కాబట్టి మనం చెప్పుకున్నాం, శరీరం ఒకటే కాబట్టి ఏకవచనం తీసుకోవచ్చు. వస్త్ర యుగాత్ సంపాది వాస్త్ర యుగికం శరీరం అంటే ఆ వస్త్రం
యుగ అనేది వస్త్ర యుగం అనేది అయితే ఉందో అది ధారణ చేయబడి ఏ శరీరం మీద ఎందైతే దాన్ని వాస్త యుగం శరీరం అంటాం అనమాట. అంటే ఆ వస్త్రం ధరించగానే ఆ శరీరం ఎందు అది శోభాయమానంగా ఉంది, అంటే ఆ ఆకర్షణీయుక్తంగా ఉంది, అందంగా ఉంది అనే సందర్భంలో ఇక్కడ చెప్పబడింది. కాబట్టి మనకు వస్త్ర యుగ ప్రాతిపదికం చేత టై తెచ్చుకుంటాము. కర్ణ వేష్ట ప్రాతిపదికం చేత టై తెచ్చుకుంటే తర్వాత టై స్థానంలో అనుబంధ లోపం చేసుకుని టా మిగులుతుంది. టా స్థానంలో ఏక ఆదేశం వస్తుంది. తర్వాత ఎస్సీ లోపం చేసుకుని కర్ణ వేష్ట ఇక కర్ణ వేష్టిక ఆదేశకు రిద్ది చేసుకుంటాం కదా, కారణ వేష్ట ఇక కారణ వేష్టకిక అలా వస్తుంది. అలాగే ఇక్కడ వస్త్ర యుగ అనేది వాస్త యుగ, అందుకే వస్త్ర యుగాత్ సంపాది ముఖం వస్త్ర యుగాత్ సంపాది శరీరం వాస్త్ర యుగికం అని చెప్పుకున్నమాట. ఇప్పుడు టై స్థానం ఏక ఆదేశము, తర్వాత ఎస్ఏ దిశలో లోపం చేసుకుని కలుపుకుంటే వాస్త్ర యుగికం కూడా ఆదేశకు రిద్ది చేసుకున్నామట. ఈ రకంగా రూపాన్ని మనం తయారు చేసుకోవాలి. మొత్తం శోభాయమానంగా ఉన్నాయి. అలా సంపాది శబ్దానికి అర్థం మనం గమనించాలి. సంపాది అంటే యోగ్యమైనది, శోభాయమానమైనది, అందమైనది, అలంకారయుక్తమైనది, ఇవన్నీ ఏదైనా తీసుకోవచ్చు మనం. అస్తు కర్మ వేషాద్ యత్, కర్మ వేషాత్ పంచమీ విభక్తి ఏకవచనం, యత్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి కర్మచ వేషశ్చ కర్మ వేషం తస్మాత్ కర్మ వేషాత్, కర్మ వేషం తస్మాత్ కర్మ వేషాత్. సమాహార ద్వంద్వ సమాస. అనువృత్తి వచ్చేసి సంపాదిని తేన తద్దితాహాంగ్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయన్నమాట. అర్థ తృతీయ సమర్థాభ్యాం కర్మన్ వేష శబ్దాభ్యాం సంపాదిని ఇత్యేతస్మిన్ అర్థే యత్ ప్రత్యయో భవతి. ఏమంటుంది సూత్రం అంటే తృతీయ సమర్థవంతమైనటువంటి కర్మన్ వేష శబ్ద, కర్మన్ శబ్దం ఒకటి, వేష శబ్దం, రెండు శబ్దాలు అనమాట. కర్మన్ వేష శబ్దాభ్యాం, అందుకే రెండు ద్వివచనం చెప్పుకున్నాం. కర్మన్ వేష శబ్దాభ్యాం సంపాదిని ఇత్యేతస్మిన్ అర్థే యత్ ప్రత్యయో భవతి. సంపాదిని ఇత్యేతస్మిన్ అర్థంలో యత్ ప్రత్యయం వస్తుంది. సంపాదిని ఇది ఏతస్మిన్ అర్థే యత్ ప్రత్యయో భవతి. సంపాదిని ఇది ఏతస్మిన్ అర్థే యత్ ప్రత్యయో భవతి, యత్ ప్రత్యయం వస్తుంది. ఈ రెండు ప్రాతిపదికలు తీసుకోవాలి. కర్మని శబ్దం ఒకటి, వేష శబ్దం, ఈ రెండు ప్రాతిపదికల చేత సంపాది శోభాయమానంగా ఉంది ఇలాంటి అర్థం చెప్పడంలో యత్ ప్రత్యయం వస్తుంది. ఇలాంటి అర్థం గమ్యమానంగా ఉంటే యత్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ కర్మణ సంపద్యతే కర్మణ్యం శరీరం, కర్మ ద్వారా శరీరం ఉత్పన్నం అవుతుంది. మనం చేసే కర్మల ద్వారా మంచి శరీరము, ఉత్తమ శరీరం ఉత్పన్నం అవుతుంది. కర్మణ సంపద్యతే శరీరం కర్మణ్యం శరీరం, అందుకే శరీరం కర్మతో యుక్తమై ఉన్నమాట. అందుకే శరీరం ఉందంటే మనం ఏదో కర్మ చేస్తున్నట్టు. మనం కర్మ చేయకుండా నిట్టల్లేగా ఎప్పుడు కూర్చోవచ్చు. శరీరం ఇచ్చాడంటే భగవంతుడు కర్మ చేయడం కొరకు ఇచ్చాడు. ఏ ప్రాణి కూడా మనకు, ఏ సూక్ష్మజీవి కూడా, పశు పక్షులు కూడా ఏవి ఖాళీగా ఉండటం లేదన్నమాట. ఏదో కర్మ చేస్తున్నాడు. కర్మ చేయడం కొరకు పరమాత్మ శరీరం ఇచ్చాడనమాట, శరీరం ధరించామన్నమాట. మనం ఉత్తమ కర్మలు చేయలేదు, లేకపోతే శరీరం లేకుండా మోక్షంలో మనం తిరిగే వాళ్ళం పుణ్యకర్మలు చేసి ఉంటున్నా. కర్మ చేయడానికి వచ్చిన, అందుకే కర్మణ్యం శరీరం అంటామంట. అందుకే నిరంతరంగా శరీరంలో గతి ఉండాలన్నమాట. గతిపూర్వకంగా ఉన్నప్పుడే ఆ శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది, అది గతిశీలంగా ఉంటూ మనం పుణ్యకర్మలు చేస్తూ ఉంటాం అనమాట. అసలు ఏదో కర్మ చేస్తూ ఉంటాం, జీవనం కొనసాగుతూ ఉంటుంది. సో మొత్తానికి కర్మ ద్వారా సంపన్నం అవుతుందని కర్మణ్యం శరీరం అంటాం. కర్మ ద్వారానే ఈ శరీరం సంపన్నం అవుతుంది. అందుకే కర్మని ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం యత్ ప్రత్యయం చేసుకుంటాం. కర్మని ప్లస్ యత్ రాగానే కర్మని ప్లస్ యత్ అని చెప్పాం కదా. ఇక్కడ మనకు టీ భాగం లోపం చేసుకోవడానికి నిమిత్తం అంటే ఏది కనిపించడం లేదు. ఇక్కడ మనకు నస్తద్దితే ప్రకారంగా లోపం చేసుకోవచ్చు, కానీ నస్తద్దితే అతద్దితే ఉంటుంది. నస్తద్దితే తైతి ప్రత్యయ పదత నకారాంతానికి, కానీ ఇక్కడ ఆ సూత్రం వర్తించదు. ఇక్కడ కర్మని ప్రాతిపదికం కదా, కర్మని ప్రాతిపదికం చేత మనం ఏ చ భావ కర్మణోహ అనే సూత్రం చేత నిషేధం అండి దానికి. నాస్తద్దితే ఏచ భావ కర్మణోహో, భావ కర్మ నిషేధించబడుతుంది. అందుకే కర్మని ప్రాతిపదికం చేత ప్రభవతి సమర్థ, ఈ సత్యమే సారీ ముందుకు వెళ్ళిపోయాం. ఈ ఏచ భావ కర్మణోహో యకరాది ప్రత్యయపరత కర్మ భావార్థంలో టీ భాగం లోపం కాదు.
అంటే టీ భాగం నస్తైతే టీ భాగం ప్రాప్తం అవుతుంది నిషేధించింది అన్నమాట. అందుకే మనకి ఇక్కడ టీ భాగం లోపించలేదు, అందుకే కర్మణ్య శబ్దం అలాగే ఉంది, పక్కన యా ఉంది కాబట్టి కర్మణ్య అలా వచ్చేసింది అన్నమాట. తర్వాత సు తెచ్చుకొని చూస్తాను అమ్ము అవి పూర్వ అంటే ఇక్కడ రాసేసుకుని బుక్కులు ఉన్నవారు ఏచా భావ కర్మణం ఈ సూత్రం ప్రకారం నిషేధించబడుతుంది. అంటే ఇది మనకు చాలాసార్లు వచ్చింది, కానీ జస్ట్ గుర్తు కోసం రాసుకోండి. అస్తు. సూత్రం అలాగే నంబర్ ఇక్కడ తెలుసు. ఏచా భావ కర్మణో 168వ సూత్రం అండి. 6-4-168 అమ్మా. అవునండి. అలాగమ్మా. అస్తు. అస్తు. అలాగే వేషేణ సంపద్యతే వేష్యో నట వేశ్యా నటిని. వేషంతోనే సంపన్నం అవుతుంది నట అంటే నట ఆ వేషం బట్టి ఇప్పుడు నటుడు అని చెప్పి మనం తెలుస్తున్నమాట. నటిని అని చెప్పి తెలుస్తున్నమాట. వేషాన్ని బట్టి మనకు నాటకకర్త నాటకం చేసేవాడు అని మనకి వీళ్ళు తెలుస్తాం. వేషాన్ని బట్టి మనకు ఆకృతి విశేషాన్ని బట్టి మనకు వ్యక్తిని గుర్తిస్తాం. ఆ రకంగా మనం తెలుసుకుంటామట, ఆ వ్యక్తి యొక్క గుణాన్ని తెలుసుకుంటామట. మనకి వేషం ద్వారా సంపన్నం అవుతుందని వేశ్యో నట అంటాం, లేదా వేశ్య నటిని. వేష ప్రాతిపదికం చేత మనకు టై సారీ ఇక్కడ యత్ ప్రత్యయం వస్తుంది. వేష ప్లస్ యత్ ఇక్కడ మామూలుగా ఎస్ లోపం చేసుకుంటాము, వేశ్య అయిపోతుంది. తర్వాత సు తెచ్చుకుని విసర్గం చేసుకుంటే వేశ్య అయిపోతుంది. వేశ్య నటిని ఇక్కడ స్త్రీలింగ శబ్దం ఉంది కాబట్టి నటినికి విశేషణం కాబట్టి స్త్రీలింగంలో టాప్ తెచ్చుకుంటాము. వేష ప్లస్ యత్ వేష్ ప్లస్ యత్ ఎస్ లోపం చేసుకున్న తర్వాత వేశ్య అయిపోతుంది. తర్వాత స్త్రీలింగంలో టాప్ తెచ్చుకొని టాప్ గా అనుబంధం వేసిన ఆ మిగులుతుంది. తర్వాత అకహ సవర్ణ దీర్ఘ ప్రకారం దీర్ఘం ఏకాదేశం చేసుకుంటేనే వేశ్య. తర్వాత సు తెచ్చుకొని సుకి అలింగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రయుక్తం హల్ ప్రకారం లోపం చేసుకుంటాం. వేశ్య నటిని అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి. తస్మై ప్రభవతి సంతాపాదిభ్య. తస్మై చతుర్థి విభక్తి ఏకవచనం, ప్రభవతి క్రియాపదం, సంతాపాదిభ్య పంచమీ విభక్తి బహువచనం. సమాసం వచ్చేసి సంతాప ఆదిరి ఏషాం తే సంతాపాదయ. సంతాప ఆదిరి ఏషాం తే సంతాపాదయ తేభ్య సంతాపాదిభ్య. ఈ రకంగా మనకు బహుది సమాసం చూసాం, బహుది సమాసం తీసుకున్నాం. సంతాపాది గణం ఉంది, గణ విశేషము. ఆ సంతాపాది గణంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో సంతాపాదయ అని చెప్పుకుంటాం. ఆ గణంలో ఉండే శబ్దాలు ఇక్కడ తీసుకోవాలి. అస్తు. అనువృత్తి వచ్చేసి టై తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సూత్రంలో తస్మై అని చెప్పుకున్నాం. చతుర్థి విభక్తి అన్నమాట, సమర్థవంతమైన విభక్తి కాబట్టి చతుర్థి సమర్థేభ్య సంతాపాదిభ్య ప్రాతిపదికేభ్య. చతుర్థి సమర్థేభ్య సంతాపాదిభ్య ప్రాతిపదికేభ్య ప్రభవతి ఇత్యేతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి. చతుర్థి సమర్థవంతమైనటువంటి సంతాపాది ప్రాతిపదికముల చేత చతుర్థి సమర్థేభ్య సంతాపాదిభ్య ప్రాతిపదికేభ్య ప్రభవతి ఇది ఏతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి. ప్రభవతి అంటే ఉత్పన్నము అయ్యే అర్థంలో, ప్రభవతి అంటే ఉత్పన్నమయ్యే అర్థం, శక్తమైంది అంటే సమర్థవంతమైన అర్థంలో, ఉత్పన్నం కావడం, సమర్థవంతం కావడం, శక్యమైంది, ఇలాంటి అర్థాలు మొత్తం వస్తాయి ప్రభవతికి. అందుకే ప్రభవతి ఇత్యేతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి. కానీ సంతాపాది గణంలో ఉండే ప్రాతిపదికాలు, ఆ ప్రాతిపదిక ఎలా ఉండాలి? చతుర్థి విభక్తితో యుక్తమై ఉండాలట. చతుర్థి సమర్థేభ్య ప్రాతిపదికేభ్య చెప్పుకున్నాం. అందుకే చతుర్థి సమర్థేభ్య సంతాపాదిభ్య ప్రాతిపదికేభ్య ప్రభవతి అనే అర్థంలో, సమర్థవంతమైన అనే అర్థంలో ఇది ఏతస్మిన్ అర్థే ఠై ప్రత్యయో భవతి. ఉదాహరణకి సంతాపాయ ప్రభవతి సాంతాపికః, సాంతాపికః. సన్నాహాయ ప్రభవతి సాన్నాహికః, సన్నాహాయ ప్రభవతి సాన్నాహికః, సాన్నాహికః. ఇక్కడ అర్థం సంతాపాయ ప్రభవతి, సంతాపం సమర్థ హే, శక్త హే,
అస్తు అర్థం మనకు ఒకే శబ్దం కదా, పూర్వపదం బట్టి ఏదైనా అర్థం తీసుకోవచ్చు. సాంతాపిక, సంతాపదేనేమే సమర్థనిచ్చారండి. సంతాపం కూడా సమర్థుడు అంట. ఈ సంతాపం అంటే దుఃఖం ఇవ్వడం సమర్థుడా, లేదంటే ఆ సంతోషం ఇవ్వడం సమర్థవంతుడా? మొత్తానికి సంతాపం ఇవ్వడం అంటే సంతాపం సామాన్యంగా సంతాపం అనేది మనకు సంతాపానికి శక్తుడు అని ఇచ్చారు. సంతాపదేనేమే సమర్థ. సంతాప దేనికి సంతాప ఇక్కడ శత్రు సంతాపానికి భక్తుడు శక్తుడు అని ఇచ్చారండి. సంతాపం సంతాపం కారయతే. ఆ, సంతాపం ఆ కారయతే పాట తీసుకోవచ్చు. అర్థం మార్చుకో. సంతాపం కారయితుం సమర్థః యః రాజా. శత్రువుకు సంతాపం ఇవ్వడంలో దుఃఖ సమర్థుడు, శత్రుని ఓడించడం సమర్థుడు, అలా తీసుకోవచ్చు. ఇప్పుడు సాంతాపికం కార్యం యుద్ధం అని కూడా అనుకోవచ్చు కదండి. సాంతాపికం కార్యం యుద్ధం అంటే ఆ యుద్ధం అనేది ఆ దుఃఖాన్ని ఉత్పత్తి చేస్తుంది, దుఃఖం చేసి సమర్థవంతమైంది. ఇది తీసుకోవచ్చు. వక్త యొక్క అభిప్రాయాన్ని బట్టి మనం ఎన్ని రకాలుగా మార్చేసుకోవచ్చు. శబ్దం ఒకటే ఇది అనేక రకాలుగా మార్చుకోవచ్చు. వివక్షని బట్టి వివక్షాహ కారకాన్ని వంతి, అందుకే వివక్షాహ కారకాన్ని భవంతి అంటాం. కారకాలు ఎలా వస్తాయంటే వివక్షని బట్టి ఉంటాయి అన్నమాట. మనం మార్చుకోవచ్చు. అలాగే సాన్నాహిక, సన్నాట చేయడం అంట. దానికి ఏదో పూర్వస్థితి. కవచం అంటే అండి, కవచాయ ప్రభవతి సాన్నాహికం లౌహం లోహం అయితే ఒక యోద్ధ సాన్నాహికం అని ధారణ చేస్తున్నాడు. సన్నాహం ధరించేవాడిని సన్నాహం ధారయతి, సన్నాహం ని ధరించడంలో కూడా సమర్థవంతుడు కావాలంట. అందరూ ధరించలేండి, అది ఇంకోటి చాలా బరువుగా ఉంటుంది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు, ఫౌజీ వాళ్ళు, వాళ్ళ యొక్క షూస్ ఎలా ఉంటాయో ఒక్కోటి 5 kg ఉంటుందన్నమాట. శరీరం మీద మొత్తం కవచం లాగా మొత్తం ఉంటుంది, బాడీ మీద ఒక దాదాపు 20 kg బరువు అంతా ఎప్పుడు మనిషి మీద ఉంటుందన్నమాట. దానికి సమర్థత కాదు, సాన్నాహికాన్ని ధరించుకోవాలని సామాన్య విషయం కాదు. అలాంటి సందర్భం మనకు బాటిల్లో పనిచేసే వాళ్ళంతా ఇలాగా వాళ్ళకి అందుకే 20 kg బరువు ఇచ్చి వాళ్ళు పరిగెత్తించి ఏదో అభ్యాసం చేస్తుంటాం. ఎప్పుడు కూడా ఒక 20 kg ఎప్పుడు ఉంటుంది వాళ్ళ మీద, ఎత్తు వాళ్ళ శరీరం మీద, బాడీ మీద ఉంటుంది, చుట్టూ మొత్తం అంటే అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్య సదుపాయాలు, కావాల్సినటువంటి అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఆది అచ్చుకు, ఇక్కడ మనకేంటి టై ప్రత్యేకంగా టైస్థాన్ ఇక ఆదేశం వస్తుంది, ఆది అచ్చుకు దిద్దు చేసుకుంటాం. సాన్నాహిక అనేది ఏది శ్లోపం చేసుకుని తయారు చేసుకుంటాం. విసర్గం వచ్చింది కానీ చూస్తాలో ఋతు విసర్గం చేసుకుంటాం అనమాట. అస్తు యోగాద్ యచ్చ. నెక్స్ట్ చూడండి, యోగాద్ పంచమి విభక్తి ఏకవచనం, యత్ ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి తస్మై ప్రభవతి, టై తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయన్నమాట. అర్థ చతుర్థి సమర్థాత్ యోగ ప్రాతిపదికాత్ ప్రభవతి ఇత్యేతస్మిన్ అర్థే యత్ ప్రత్యయో భవతి. టై చ. చతుర్థి సమర్థవంతమైన ప్రాతిపదికం చేత, ఎటువంటి ప్రాతిపదికం? యోగ ప్రాతిపదికం చేత. చతుర్థి సమర్థాత్ యోగ ప్రాతిపదికాత్, యోగ శబ్ద సూత్రంలో ఇవ్వబడింది. యోగ ప్రాతిపదికాత్ ప్రభవతి అనే అర్థంలో, సమర్థవంతమైన అర్థంలో యత్ ప్రత్యయో భవతి, యత్ ప్రత్యయం వస్తుంది. అలాగే చకారం చేత టై ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే 2 రూపాయలు కనిపిస్తాయి. యోగాయ ప్రభవతి, యోగులకు సమర్థుడు, యోగం చేయడం సమర్థవంతుడు, అతను యోగ్య. అదే యోగం చేయడంలో యోగ్యుడు, యోగ్యమైన యోగ్య అంటాం. సో యోగ ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం తెచ్చుకుంటాం కాబట్టి యోగ ప్లస్ యోగ య తర్వాత ఎస్ఏది లోపం చేసుకుని యోగ్య కలిపి యోగ్య, తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే యోగ్య. అలాగే ఒకసారి టై ప్రత్యయం చేసుకున్నాం, యోగా ప్లస్ టై, యోగా ప్లస్ ఇక ఎస్ఏది లోపం చేసుకుని యోగ్ ఇక యోగిక, తర్వాత ఆదర్శకు వృద్ధి చేసుకుంటే యౌగిక అయిపోయింది అన్నమాట. తదితే స్వచామాదేహి ప్రకారం. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం కామన్ గా ఉంటుంది. మస్తు ఇది కూడా సామాన్యమే. యోగ ప్రాతిపదికం చేత మనం యత్ ప్రత్యము, యోగాత్ యత్ సూత్రంలో యత్ విధానం ఉంది, చకారం చేత పైనుంచి టై ప్రత్యయం కూడా తెచ్చుకుంటున్నామట. అస్తు ఇది కూడా సమర్థవంతమైన అర్థంలో తీసుకున్నామట. నెక్స్ట్ చూడండి, కర్మణ ఉకై. కర్మణ ఉకై, కర్మణ పంచమి విభక్తి ఏకవచనం, ఉకై ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తస్మై ప్రభవతి తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ చతుర్థి సమర్థాత్ కర్మణ ప్రాతిపదికాత్ ప్రభవతి ఇత్యేతస్మిన్ అర్థే ఉకై ప్రత్యయో భవతి. ప్రభవతి అర్థంలో ఉకై ప్రత్యయం వస్తుంది.
కాబట్టి చతుర్థి సమర్థం అనే కర్మణ ప్రాతిపదికం చేత, కర్మణ సూత్రంలో పదం ఉంది మనకు, కర్మణ ప్రాతిపదికం చేత ప్రభవతి సమర్థవంతమైన అర్థాన్ని చెప్పడంలో ఉకై ప్రత్యయం తెచ్చుకుంటాము. ఉదాహరణకు అదే విధంగా ఇచ్చారు. కర్మనే ప్రభవతి, కర్మలో సమర్థవంతమైన వాడు, ఈ పంచిలో యోగ్యుడు, సమర్థవంతమైన వాడు, సామర్థ్యం కలిగిన వాడు ఏదైనా తీసుకోవచ్చు. కర్మనే ప్రభవతి, కర్మలో సమర్థవంతుడు, అతని కార్ముకం ధనుహు అంటామంట. కార్ముకం ధనుహు అంటే ఈ కర్మ చేయడంలో, అంటే ధనుస్సును తయారు చేయడంలో, ధనుస్ अर्थ का ही वाचक है. कर्म में जो समर्थ है అంటే కర్మ చేయడం సమర్థవంతుడు. ఏ కర్మ అంటే కార్ముకు కోయి బి కహా జాతా హై, అతని కార్ముక అని చెప్పుకుంటామట. కర్మ మే జో సమర్థ హై వహు కార్ముక అంటే మంచి కార్ముకుడు, అంటే మంచి పనితనం కలిగిన వాడు, మంచి నైపుణ్యం కలిగిన వాడు, ఏ పని చేయగలుగుతాడు, అతని కార్ముక అని చెప్తాం. కోయి బి కహా జా సక్తా హై, कर्म में जो समर्थ है वह कार्मुक कोई भी कहा जा सकती है, काవచ్చు. परंतु इसका सामान्य अर्थ में अभिधान ना होने से, इसका सामान्य अर्थ में अभिधान ना होने से केवल यह धनुष अर्थ का ही वाचक है. ఇది సామాన్య అర్థమే అభిధాన్ నా, ఇక్కడ సామాన్య అర్థం తీసుకోవచ్చు. సామాన్యంగా కర్మకు సమర్థం అని కార్ముక చెప్పుకోవచ్చు, ఇక్కడ సామాన్య అర్థంలో ఇవ్వలేదు అనమాట. కానీ విశేష అర్థం ధనుసు అర్థం, కార్ముక ధనుసు అర్థం కూడా ఉపయోగిస్తామట. అందుకే ఇక్కడ కేవల్ యహ ధనుస్ అర్థ కా హి వాచక హై, ఇక్కడ కార్ముక శబ్దం ఇది ధనుసు యొక్క అర్థాన్ని బోధిస్తుంది. అది కార్ముకం ధనుహు. కాబట్టి ధనుసు తయారు చేయడంలో సమర్థవంతుడు ఎవరైతే కార్ముకం ధనుహు, ఆ వ్యక్తి విశేషం తీసుకుంటాం. అక్కడ సామాన్య కర్మ కాకుండా ధనుసు విశేషంలో సమర్థత, యోగ్యత ఎవరికైతే ఉందో కార్ముకం ధనుహు యస్య, అంటే యస్య కార్ముకం ధనుహు కథనైన సామర్థ్యం యస్య వర్తతే, ఆ సందర్భంలో మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. మొత్తానికి కర్మ ప్రాతిపదికం చేసి కర్మ ప్లస్ ఉకై, కర్మ ప్లస్ ఉకై, కర్మని ప్రాతిపదికం, కర్మని ప్రాతిపదికం అంటే కర్మని ప్లస్ ఉకై, కర్మన్ ఉకై ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇక్కడ యకారం కూడా ఉంది, ఉకైలో యకారం ఇత్సంజకం ఉంది కాబట్టి ఆ తెచ్చుకుంది, ఇది చేసుకుంది. కార్మన్ ఉకై, ఉకైకి అనుమతి లోపం చేసుకుంటే ఉకా మిగులుతున్నాడు. కార్మన్ ఉక, కార్మన్ ఉక. ఇక్కడ మటుకు మనకు నస్తరిత్య ప్రకారంగా టీభావం లోపిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏచ భావకర్మను అనే సూత్రం ప్రకారం కూడా మనకు యకారాది ప్రత్యయం ఉన్నప్పుడే అది నిషేధిస్తున్నమాట. నిషేధించాలంటే నస్తరిత్య ప్రకారం టీభావం లోపం అవుతుందన్నమాట. అప్పుడు కార్మన్ లేదా టీభావం లోపం చేసిన అనుభాగం లోపిస్తున్నాడు. అప్పుడు కార్మ ఉక కలిపితే కార్ముక, తర్వాత సు తెచ్చుకొని సుస్థానం అమ్ము అమ్మి పూర్వ చేసుకుంటే కార్ముకం ధనుహు. ఇలాగ మనకు రూపం సిద్ధిస్తున్నాడు, కార్ముకం రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ కార్ముకం శబ్దం ధనుషవాచిక అర్థం తీసుకోవాలి. అది ఈ రకంగా మనం చెప్పుకున్నాం అనమాట. అస్తు ఇది ఒక చూడండి. నెక్స్ట్ ఇది టైక అపవాద యహ సూత్ర, పైన టై ప్రత్యయం ప్రాప్తం వచ్చి దానికి అపవాదం సూత్రము ఇక్కడ ఉకై ప్రత్యయం తెచ్చుకున్నామట. అందుకే కార్ముకం ధనుహ రూపం సిద్ధించింది. నెక్స్ట్ సమయస్తదస్య ప్రాప్తం, సమయస్తదస్య ప్రాప్తం, సమయ ప్రథమ విభక్తి ఏకవచనం, తత్ ప్రథమ విభక్తి ఏకవచనం, అస్య షష్ఠి విభక్తి ఏకవచనం, ప్రాప్తం ప్రథమ విభక్తి ఏకవచనం. 4 పదాలుగా విడగొట్టుకున్నాం. అనువృత్తి వచ్చేసి ఠై, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సూత్రంలో మనకు ప్రథమ సమర్థం అంటూ లేదు, కానీ పైనుంచి మనం తత్ శబ్దం ఉంది కదా, సమయ తదస్య ప్రాప్తం. అస్తు సూత్రం తత్శబ్దం ఉంది, అందుకే ప్రథమ సమర్థవంతమైన విభక్తి తీసుకుంటున్నాం. ఇక్కడ తదితి సూత్రంలో ఇచ్చిన తత్పదంతో ఇక్కడ గ్రహించబడుతుంది. తదితి ప్రథమ సమర్థాత్ సమయ ప్రాతిపదిక, తదితి ప్రథమ సమర్థవంతమైనటువంటి సమయ ప్రాతిపదిక. సూత్రంలో సమయ శబ్దం కూడా ఇచ్చామట. సమయ ప్రాతిపదికాత్ ఇక్కడ సమయ ప్రాతిపదిక షష్ఠ్యర్థే ఠై ప్రత్యయో భవతి. యత్తత్ ప్రథమ సమర్థం ప్రాప్తం చేత్ తద్భవతి.
యత్తత్ ప్రథమ సమర్థం ప్రాప్తం చేత్ భవతి. అంటే ప్రథమ సమర్థ సమయ ప్రాతిపదికం చేత, అంటే ప్రథమ విభక్తితో యుక్తమైనటువంటి సమర్థ ప్రాతిపదికం అట. ప్రథమ సమర్థంతో యుక్తమైనటువంటి సమయ ప్రాతిపదికం చేత షష్ఠి విభక్తి యొక్క అర్థంలో, షష్ఠి యొక్క అర్థం చెప్పడంలో టై ప్రత్యయం వస్తుంది. కానీ ఒకవేళ ప్రథమ సమర్థం అనేది, ఆ ప్రథమ సమర్థ ప్రాతిపదికం అనేది ప్రాతిపదికం ప్రాప్త సమానాధికరణం వాళ్ళే ఉండాలి. అంటే ప్రాప్తార్థం ఉండాలి. ప్రాప్త సమానాధికరణం వాలా హో అంటే ప్రాప్త సమానాధికరణంతో యుక్తమైనప్పుడు, ప్రాప్త సమానాధికరణంతో యుక్తమై ఉంటే అప్పుడు మనకు ఈ సూత్రం ప్రకారంగా మనకు టై ప్రత్యయం వస్తుంది. అంటే ఇక్కడ జిస్కా సమయ ప్రాప్త హో గయా హై, ఆచుక ఎవరికి సమయం వచ్చేసిందో, వహో సామయిక్ కార్య కహా జాయేగా. దేనికి సమయం వచ్చిందో, దేనికి టైం వచ్చింది అంటాం కదా. సమయ ప్రాప్త హో గయా హై లేదా ఆచుకా హై, వహో సామయిక్ కార్య కహా జాయేగా. అది సామయిక్ కార్యం అంటే సమయం వచ్చింది కాబట్టి పని జరుగుతుంది. అందుకే సమయ ప్రాప్తో అస్య సామయికం కార్యం. ఈ కార్యానికి, పనికి సమయం వచ్చింది కాబట్టి పని చేస్తున్నాం. అందుకే సమయ ప్రాప్తమైంది ఇలాంటి అర్థం రావాలన్నమాట. అందుకే ప్రాప్త సమానాధికరణ వాలా హో, ప్రాప్తమైంది ఇలాంటి సమానాధికరణంతో యుక్తమై ఉంటే, అలాంటి అర్థం ఉంటే, ఇది ప్రథమ సమర్థం ఇది, అప్పుడు మనకు టై ప్రత్యయం వస్తుంది. అందుకే సమయ ప్రాప్తో అస్య, సమయం ప్రాప్తమైంది అస్య కార్యస్య, దాన్ని సామయికం కార్యం అంటాం. సో సమయ ప్రాతిపదికం చేత టై స్థానంలో ఏకాదేశము, తర్వాత ఆదేశకు దిద్ది సామయ ప్లస్ ఇక ఎస్ఏది లోపం చేసుకుంటే సామయిక కలిపితే సామయిక, సుస్థానంలో అమ్మి పొదువ చేసుకుని సామయికం కార్యం, ఇలాగా మనకు రూపం సిద్ధిస్తుందన్నమాట. తర్వాత తదస్యాకి అనువృత్తి అనేది 117వ సూత్రం వరకు నడుస్తుంది, దీర్ఘంగా నడుస్తుంది. ప్రాప్తంకి అనువృత్తి కూడా 106వ సూత్రం వరకు వస్తుంది. అవేంటో మనం రేపు చూద్దామండి. ఈ రకంగా మనకు ప్రథమ సమర్థం తదితి ప్రథమ సమర్థాత్ సమయ ప్రాతిపదికం చేత, ప్రథమ సమర్థవంతమైన సమయ ప్రాతిపదికం చేత షష్ఠి విభక్తి యొక్క అర్థంలో టై ప్రత్యయం తెచ్చుకుంటాము. కానీ ప్రథమ సమర్థం ప్రాప్తం తచ్చేది, ప్రాప్తం అంటే ప్రాప్తార్థం యుక్తమై ఉంటేనా, అంటే ప్రాప్తం అంటే ఆసన్నమైంది, ప్రాప్తమైంది ఇలాంటి అర్థం యుక్తమై ఉంటేనా అప్పుడు మాత్రమే టై ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థానుగుణంగా ఉదాహరణ మనం చెప్పుకున్నాం. వస్తూ ఈ రకంగా మనం 103వ సూత్రాన్ని ప్రస్తావించుకున్నాం. మిగిలిన సూత్రాలు రేపు చూద్దామండి. ఇందులో ఎవరికైనా సందేహం అంటూ కూడా మనం రేపు చూద్దాం. వస్తూ శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి గురువు గారు, నమస్కారాలండి. నమస్తే మహోదయ. జీ నమస్తే. సర్వేభ్యో నమః.